కానీ నువ్వు అనుకున్నట్టు ఆయన దుర్మార్గుడు కాదు. ఆనాడు నా ప్రేమతో చెలగాటవాడి ఈనాడు నా ప్రాణాలు తీయాలనుకున్నవాడు దుర్మార్గుడు కాక మహానుభావుడవుతాడా? లేదమ్మా, ఆనాడు మీ ప్రేమతో చెలగాటమాడింది విజయ్ కాదు, నేను. మీరా? అవునమ్మా, మా పెద్ద బాబు నువ్వు ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారని విజయ్ నాతో చెప్పాడు. కానీ మీ నాన్నగారి సంగతి తెలిసిన నేను ఆయన రాక్షసత్వానికి మా విజయ్ ఎక్కడ బలైపోతాడో అని భయపడ్డాను. ఆ భయంతోనే విజయ్ని కలుసుకోవడానికి నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు వాడికి అంతకుముందే పెళ్ళైపోయిందని అబద్ధం చెప్పాను. అప్పటి నువ్వు గర్భవతివని నాకు తెలియదమ్మా. తెలిసి ఉంటే నీకు నీ బిడ్డకి ద్రోహం చేసి నేనెంత పాపానికి ఒడికట్టుకునేదాన్ని కాదమ్మా. అవును రాధా, ఆయన ఎంతో కష్టపడి వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చారట. కానీ నువ్వు రైలు ప్రమాదంలో చచ్చిపోయావని మీ నాన్నగారు చెప్పారట. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో విధి మీతో ఆడుకుంది. ఆ ఆటలో నన్ను పావుగా చేసుకుందే తప్ప మా విజయ్ నిన్ను మోసం చేయలేదమ్మా. అమ్మగారు కొంప మురిగిందమ్మా. ఏమిటయ్యా? గోపాలం లక్ష్మిని ఇక్కడ బంధించి పెదబాబు గారే ఎక్కడో బంధించాలి చిన్నబాబుతో అబద్ధం ఆడాడు. దాంతో చిన్నబాబు గారు తుపాకీ తీసుకుని వీరావేశంతో పెదబాబు గారిని చెప్పడానికి బయలుదేరారమ్మా. అయ్యో, వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. అన్నదమ్ముల మధ్యన ఘర్షణ జరగకుండా ఆఫ్ చేయాలి. పదండి వెళదాం. పదండి పదండి. విజయ్, లక్ష్మి ఎక్కడ? తమ్ముడు, ఆ అనుబంధం తెగిపోయిందని ఆనాడే చెప్పాను. నా లక్ష్మిని ఎక్కడ తెచ్చా మరీ అదే చెప్పు. లక్ష్మి నేను తెచ్చానా? అంత నీచాన్ని నేనెందుకు పాల్పడతానరా? అసలు లక్ష్మి ఎవరో నీకు తెలిస్తే. లక్ష్మి ఎవరని నేను అడగటం లేదు. నేను ప్రేమించిన లక్ష్మిని నాకు కాకుండా చేయడానికి ఎక్కడ దాచావని అడుగుతున్నాను. ప్రాణాల మీద ఆశ ఉంటే నిజం చెప్పు. వేసిపడి అపార్థం చేసుకుంటున్నావే తప్ప ఆ లక్ష్మి ఎవరో నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఒకప్పుడు నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న రాధే ఈ లక్ష్మి. తమ్ముడు, ఈ దెబ్బ మరెవరు కొట్టినా ఈ పాటికి వాడి రక్తం కళ చూసుంటే వాడిని. నా లక్ష్మి ఎక్కడుందో చెప్పకపోతే నా తుపాకీ నీకు సమాధానం చెప్తుంది. తమ్ముడు, తమ్ముడు నా మాట విను. నేనిప్పుడు నీకు మావయ్య గారానే, నీకు మృత్యువుగా వచ్చాను. అన్యోన్యంగా పెరిగిన మీ అపూర్వ సహోదరుడు ఒక ఆడదాని కోసం కొట్టుకు చావాలని ఆ లక్ష్మిని నేను బంధించి ఆ పని మీ ఎన్ఐఏ చేశాడని నిన్ను నమ్మించాడు. ఏంటి, లక్ష్మి నువ్వు బంధించావా? తమ్ముడు, ఇప్పటికైనా వాడు దుర్మార్గం తెలిసొచ్చిందా? ఇది నా దుర్మార్గంలో మొదటి భాగం మాత్రమే. అత్తయ్య, మీ ఇద్దరిని చంపిన తర్వాత ఆ సంతడికి అధికారులు కావడం నా దుర్మార్గానికి క్లైమాక్స్ అవుతుంది. అదో సత్య ముందు దేవుళ్ళని తలుచుకోండి. అది ముందుగా నీ ముద్ద కొడుకు ఈ జపాతానికి బలైపోతాడు. గోపాల్, మా మీద నీకేదైనా ఖర్చు ఉంటే తెచ్చుకో. అంతేగాని ఆ ప్రతి వారికి ఏదైనా అపకారం చేసావో నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టావు.
బాబు నా తల్లి ఇతరేనండి ఇతరే అరుగునండి మా పెద్దబాబు గారు అరుగు పెద్దబాబు గారు. బాబు విజయ్ గారు మీరు పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే సార్. పదండి. రాధా, విధి ఆడించిన చదరంగంలో నువ్వు ఉండవలసిన స్థానంలోకి నేను వచ్చినా ఆ స్థానం ఎన్నటికీ నీదే. గడిచిపోయిన కాలాన్ని గాని నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని గాని నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ నీ స్థానాన్ని నీకు ఇచ్చేస్తాను. అందులో నేను ఒక భాగం పంచుకుంటాను. నీ సౌభాగ్యంలో వాటా పంచడం నీ సంస్కారం. కానీ నీ స్థానాన్ని దోచుకునే దుర్మార్గురాల్ని కాదు నేను. అలా అనకమ్మా. తెలుసో తెలియకో మేము నీకు చేసిన అన్యాయాన్ని ఈ విధంగానైనా దిద్దుకునే అవకాశం ఇవ్వమ్మా. లేదమ్మా, ప్రేమించడం వరకే మనిషి కర్తవ్యం. కానీ ఎవరికి ఎవరు చివరికి ఎవరు అనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. కాకపోతే ఆ నిర్ణయాలు తెలుసుకోకుండా మనం తప్పులు చేస్తుంటాం. ఆ తప్పే నేను చేశాను. ప్రేమలో ఓడిపోయానన్న పగతో రగిలే కుంటలతో ఇక్కడికొచ్చాను. అప్పుడు నేను ఒంటరిదాన్ని. కానీ ఇప్పుడు మీ అందరి హృదయాల్ని గెలుచుకు వెళ్తున్నానన్న గర్వంతో వెళ్తున్నాను. వస్తానమ్మా.